సారు దగ్గరికి నేను ఒక ఓల్డ్ స్టూడెంట్, నాకు వాళ్ళ అమ్మాయి పాలిటెక్నిక్ చదువుతుంది. సార్ మా అమ్మాయి ఏదో ఒక కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఏదో బ్యాక్లాగ్ ఒకటి ఉంది, రెండవది మరి నెక్స్ట్ ఈ సెట్ ఎక్కడ చేరితే బాగుంటుందో కనుక్కొద్దామని రెండని తీసుకెళ్ళాడు. ఫ్రెండ్, ఓల్డ్ స్టూడెంటే నాకు ఫ్రెండ్ అయ్యాడు. మరి వెళ్తే సార్ 5 తర్వాత ఒక్కళ్ళే కూర్చోన్నారు. ఇంకా ఆఫీస్ సబ్ స్టాఫ్ ఎవరు ఉన్నారు, లెక్చర్స్ అంతా వెళ్ళిపోయారు. నేను రాగానే ఇదిగోండి సార్ మీ మీనాక్షిది, ఇదిగోండి సార్ మీ రైమున్నీసా పేపరు, అసైన్మెంట్ బుక్స్ తీయండి అని చెప్పి తీపిచ్చి సారు 10కి 10, 10కి 10, 10కి 9 ఇది ఇంకా కరెక్ట్ చేయాల్సింది ఉంది ఈ ఒక్క అసైన్మెంటు అని చెప్పి చూపించారు. మరి ప్రతి పిల్లవాడి మీద ప్రతి పిల్ల మీద అంత శ్రద్ధ చూపిస్తున్నారు. జనరల్గా కాలేజీ అంటే పెద్దగా పట్టించుకోరు, కానీ కృష్ణవేణి పాలిటెక్నిక్ కాలేజీలో ప్రతి ఒక్కళ్ళని, వీళ్ళందరూ కృష్ణవేణి పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్న వాళ్ళు ఒకసారి రండమ్మా, ఒకసారి రండి. కృష్ణవేణి పాలిటెక్నిక్ లో సార్ వాళ్ళ స్టూడెంట్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళంతా రండమ్మా. ఇంకోళ్ళు ఎవరు? రైమున్ రావాలి ఒకసారి, వచ్చేస్తుంది పరిగెత్తుకుంటా. వీళ్ళందరికీ కూడా అభినందనలు. ఆ కాలేజీ పేరు నిలబెట్టడం కాదు, మన బడి పేరు నిలబెడుతున్నారు. అక్కడ ఎంఈఎస్ అంటే నవలూరు పిల్లలే టాపు, మంగళగిరి పిల్లలు నవలూరు పిల్లలే టాప్ అని చూపిస్తున్నారు. టాపన్ 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 టాపన్. రైట్ సార్, పదండి సార్. నమస్కారం అందరికీ. నా పేరు శ్రీనివాస్, మీరు ఇక్కడే ఉండండి. నేను కృష్ణవేణి పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తూ ఉన్నాను. మా కాలేజీ వడ్డేశ్వరంలో ఉంది. ఇంతకు ముందు పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో ఉండేది, విజయవాడ. వడ్డేశ్వరం షిఫ్ట్ అయ్యి 4 years అవుతుంది. ఆపోజిట్ ఎయిమ్స్ హాస్పిటల్లో ఉంటుంది. చాలామందికి ఇంకా తెలిసి ఉండకపోవచ్చు. సరే, ఈరోజు నన్ను సార్ అతిథిగా పిలిచారు. సార్ మీద అభిమానంతో, నేను ఉండేది రామవరపాడు. సార్ అంటే నాకు బాగా ఇష్టం. ఎలా ఇష్టం అంటే చెప్తాను. సారు నాకు పరిచయం లేకపోయినా పలానా ఎస్ఎల్ఎం చైతన్య, మంగళగిరి పిల్లలు మా దగ్గర చాలామంది చదువుతుంటారు. ఇక్కడ చదివిన పిల్లలు మా కాలేజీకి వచ్చేసి మా కాలేజీలో కూడా టాపర్స్గా ఉండేవారు. ఇప్పుడు కాదు పరిచయం, విజయవాడలో ఉన్నప్పటి నుంచి ఎస్ఎల్ఎం చైతన్య పిల్లలు మా దగ్గర చదువుతూనే ఉన్నారు. అప్పటి నుంచి టాపర్స్గానే ఉన్నారు. సరే, ఎవరు బాలకృష్ణ గారు ఎవరు అని అనుకుంటూ ఉండేవాడిని. అనుకోకుండా 2 years క్రితం గుంటూరులో అమెరికా వాళ్ళు, తెలుగు సంఘం వాళ్ళు సన్మానం చేశారు. ఆ సన్మానం చేసిన వాళ్ళు మా మిసెస్ ఉన్నారు. తను ఎస్సీఆర్టీలో ప్రొఫెసర్గా వర్క్ చేస్తారు. బాలకృష్ణ గారు వచ్చారు ఆ రోజు సన్మానానికి. సో స్టేట్ మొత్తం మీద తెలుగు సంఘం వాళ్ళు కొంతమందిని పిలిచి సన్మానం చేశారు. అందులో బాలకృష్ణ గారు ఉన్నారంటే ఖచ్చితంగా ఏదో స్పెషల్ ఉంటుంది డెఫినెట్గా. అప్పుడు నేను తెలుసుకున్నా సార్ ఏంటి అంటే, చదివే పిల్లల ద్వారా ఏంటి బాలకృష్ణ గారు ఎలా ఉంటారు, ఏంటి మీతో ఎలా ఉంటారు మొత్తం తెలుసుకుంటే సార్ అంకిత భావం నాకు బాగా నచ్చింది. విద్యార్థుల పట్ల ఎంత ప్రేమతో పలకరిస్తారంటే విద్యార్థుల్ని అంత ప్రేమగా చూసేవాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువ మంది ఉంటారు. చాలా కమర్షియల్గా కూడా ఉంటారు చాలామంది. వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కదా, మనం చదువు చెప్తున్నాం అని అనుకుంటారు. అలాంటిది నాకు ఇక్కడ కనిపించలేదు. మా పిల్లల ద్వారా నాకు తెలిసిన విషయం ఏంటంటే, సార్ అలా చేయరు, సార్ చాలా డిసిప్లినెడ్గా ఉంటారు, చదివే వాళ్ళని చాలా చక్కగా ఎంకరేజ్ చేస్తారు. ఇలా చాలా విషయాలు నేను తెలుసుకున్నాను. తర్వాత ఈ స్కూల్లో చదివిన పిల్లలు నవలూరు క్యాంపస్ కావచ్చు, లేకపోతే ఎస్ఎల్ఎం చైతన్య మంగళగిరి క్యాంపస్ కావచ్చు, ఇక్కడ చదివిన పిల్లలు మా దగ్గర చాలామంది చదువుతున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎలా టాపర్స్గా ఉన్నారో, గిరీష్ వాడు ఇక్కడికి రాలేదు, వాడు ఇక్కడ చదివిన విద్యార్థి, వాడికి కూడా ఇక్కడ అబవ్ 500 మార్క్స్ రావడం జరిగింది. వాడు ఇప్పుడు మా కాలేజీలో కంప్యూటర్ సైన్స్, డిప్లొమా కంప్యూటర్ సైన్స్ చదువుతూ ఉన్నాడు. ఇంటర్న్షిప్లో ఉన్నాడు, ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. అలానే లక్ష్మీ ప్రసన్న ఇక్కడే ఉంది. ఈ అమ్మాయికి ఈ స్కూల్లో ఇదే క్యాంపస్లో 568 మార్క్స్ రావడం జరిగింది. 568 మార్కులు వచ్చినాయి. 568 మార్కులు వచ్చినాయి కాబట్టి టాపర్గా ఉంది కాబట్టి మన కాలేజీలో జాయిన్ చేయించారు సారు. వాళ్ళ నాన్నగారు కూడా టీచరే, అఫ్కోర్స్ మన కాలేజీలో జాయిన్ అయింది. జాయిన్ అయిన తర్వాత ప్రగతి స్కాలర్షిప్స్ అని ఉంటాయి, ఏఐసిటి వాళ్ళకి, సెంట్రల్ గవర్నమెంట్ స్కాలర్షిప్స్ అప్లై చేయించాం. ఇక్కడ 10th క్లాసులో వచ్చిన మార్కుల ప్రకారంగా ఈ పాపకి లక్ష్మీ ప్రసన్నకి ఎవ్రీ ఇయర్ 50,000 రూపీస్ ప్రగతి స్కాలర్షిప్ రావడం జరిగింది.
సంవత్సరానికి 50,000, 3 సంవత్సరాలు 1,50,000 రూపాయలు అమౌంట్ తన అకౌంట్లో రావడం కూడా జరిగింది. అలానే మా కాలేజీలో కూడా ఫ్రీగానే చదువుకుంటుంది, గవర్నమెంట్ పే చేస్తుంది, ఎడ్యుకేషన్ ఫ్రీగా దొరుకుతుంది. అంటే చదువుకుంటే ఎవరైతే మేము చదవలేము, ఆర్థిక స్తోమత లేదు అని అనుకుంటారో అలా అనుకోవద్దండి. చదువుకోవాలని తప్పనుంటే డెఫినెట్గా హెల్ప్ చేసేవాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు, మనసు ఉంటే మార్గం ఉంటుంది. అలా లక్ష్మీ ప్రసన్నకి మా కాలేజీ ద్వారా ప్రతి స్కాలర్షిప్ అప్లై చేపిస్తే ఎవ్రీ 50,000 రూపీస్ వచ్చాయి. ఈ పాపతో పాటు మా కాలేజీలో ఇంకా 7గురికి వస్తూ ఉన్నాయి. అంటే 8 మెంబర్స్కి ఎవ్రీ ఇయర్ అబవ్ 50,000 రావడం జరుగుతుంది. అలానే ఈ స్కూల్ పాపే సలోమి రాని ఇక్కడికి రాలేదు, ఆ పాప కూడా అబవ్ 500 మార్క్స్ వచ్చాయి. కరెక్ట్ మార్క్స్ నాకు తెలియదు కానీ అబవ్ 500 వచ్చాయి. ఆ పాప కూడా ప్రతి స్కాలర్షిప్ రావడం జరుగుతుంది. అంటే ఆ పాప కూడా 50,000 రూపీస్ ఎవ్రీ ఇయర్. ఇక ఈ సంవత్సరం పిల్లలు, ఫస్ట్ ఇయర్ పిల్లల గురించి చెప్పాలంటే ఈ పాప రిషిత ఇక్కడ టాపరు. మా కాలేజీలో కూడా ఇప్పుడు అకార్డింగ్ టు మై నాలెడ్జ్ ఇంకా రిజల్ట్ రాలేదు కానీ, అంటే యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 ఇలాంటి పరీక్షలు జరుగుతాయి కదా, అక్కడ కూడా మాకు ఈయన సెక్షన్ టాపర్ రిషిత. ఈమె ఫస్ట్ సెక్షన్, వాళ్ళ సెక్షన్ ఈ సెక్షన్ టాపర్. తనకి SLM స్టూడెంట్, తను కూడా SLM చైతన్య స్టూడెంట్. ఎన్ని స్కూళ్ళ పిల్లలు ఉంటారు సార్ మీ కాలేజీ? మా కాలేజీలో దగ్గర ఒక 40-50 స్కూల్స్ స్టూడెంట్స్ ఉంటారు. 40 స్కూల్, 40-50 స్కూల్స్ ఉంటే 40-50 స్కూల్స్లో ఈ స్కూలు SLM చైతన్య స్టూడెంట్ ఆ కాలేజీలో జాయిన్ అవ్వడం మా అదృష్టం. అయితే అక్కడ కూడా టాపర్గా రావడం జరుగుతుంది. తనకి 561 ఇక్కడ 10th క్లాస్లో మా కాలేజీలో కూడా టాపరే. అలానే ఇంకా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ నవలూరు బ్యాచ్. ఇది మీనాక్షి, ఈమె పేరు మీనాక్షి. ఈమె ఇక్కడ 542 మార్క్స్ రావడం జరిగింది. సెక్షన్ 2లో చదువుకుంటాను మా కాలేజీలో కంప్యూటర్ సైన్స్. ఇక రహీమునిస్సా కూడా 531 మార్క్స్ రావడం జరిగింది నవలూరు క్యాంపస్. సో ఈమె మా కాలేజీలో జాయిన్ అవడానికి ఎన్ని ఎంక్వైరీలు చేసిందంటే అసలు ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు. ఈ ఫాదర్ ద్వారా ఒక ఎంక్వైరీ, తన మదర్ని తీసుకొని వచ్చింది, తను కూర్చుంది, నన్నైతే ఒక ½ అన్ అవర్ నన్ను ఇంటర్వ్యూ చేసింది. అంత ఉంది తనకి. మంచి కాలేజీలో జాయిన్ అవ్వాలి, మంచి కాలేజీలో జాయిన్ అయితే ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి తనంతా జాగ్రత్త పడింది ఆ రోజు. కరెక్టే, ఇది అలా ఉండాలి. స్టూడెంట్స్కైనా పేరెంట్స్ అయినా ఏదైనా కాలేజీలో జాయిన్ చేపిస్తున్నామంటే ఆ కాలేజ్ ఎలా ఉంటుంది, డిసిప్లిన్ ఎలా ఉంటుంది, సిస్టమ్ ఎలా ఉంటుంది, మార్కులు ఎలా వస్తాయి, ప్రతిదీ కూడా ఎంక్వైరీ చేసి జాయిన్ అవుతుంది. సో వీళ్ళందరి గురించి చెప్తూ ఉంటే వీళ్ళందరూ కూడా SLM చైతన్య లేకపోతే ఈ నవలూరు క్యాంపస్ స్టూడెంట్స్ అని చెప్పుకోవడానికి నిజంగా బాలకృష్ణ గారిని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంటుంది. ఆయన అదృష్టం. అంటే ఇలాంటి పిల్లల్ని తయారు చేసినందుకు మా కాలేజీ తరఫున బాలకృష్ణ గారికి ఇలాంటి మంచి స్కూలు నేను అంటే ఫస్ట్ టైం విజిట్ చేశానండి. ఎక్కడ అని వెతుక్కుంటూ వచ్చాను. సార్ అంటే కొంచెం పబ్లిసిటీ, మేడం గారు ఏదో చెప్పారు, మాకు పబ్లిసిటీ ఇష్టం ఉండదు, సార్కి అలా ఇష్టం ఉండదు, అయినా సరే ఏదో మా ఇష్టంతో 4 రోజులు తిరిగామని చెప్తున్నాను. ఒక మంచి స్కూలు ఒకటి నిజమే, మౌత్ టాక్ అంటారు, రిజల్టే అన్నిటికీ సమాధానం. మనం చెప్పుకోవాలి అవసరం ఆ స్కూల్ గురించి. ఆ స్కూల్కి వచ్చే రిజల్టే అందరికీ సమాధానం చెప్తున్నాయి. దాన్నే నమ్ముతాను. ఆ రిజల్ట్ రావడానికి కారణం మీ పిల్లలు ఒకరైతే, నెక్స్ట్ మీరైతే, నెక్స్ట్ ఈ స్కూలు, ముగ్గురు కలిస్తేనే మంచి రిజల్ట్ వస్తుంది ఎప్పుడైనా సరే. తల్లిదండ్రుల ప్రోత్సాహం లేకుండా రిజల్ట్ రాదు. స్టూడెంట్కి చదువుకోవాలని తప్పనుండాలి, గైడ్ చేస్తే మంచి టీచర్స్ దొరకాలి. అలాంటి టీచర్స్ ఈ స్కూల్లో ఉన్నారు కాబట్టి ఇంతమంది టాపర్స్ 560, 540, 531 ఇలాంటి మార్క్స్ ఉన్న స్టూడెంట్స్, ఇలాంటి మార్క్స్ ఈ స్కూల్లో రావడం జరిగింది. ఇలాంటి పిల్లలు మా కాలేజీలో జాయిన్ అవటం మా అదృష్టం. అలానే ఇలాంటి పిల్లల్ని మేము అక్కడ టాపర్స్గా డెఫినెట్గా ఫైనల్ ఇయర్లో ఇక్కడ ఎలా అయితే మార్క్స్ వచ్చాయి ఇంకొంచెం ఒక మెట్టు పైకి తీసుకువెళ్తాము డెఫినెట్గా. అందులో రాజీ లేదండి. ఇక్కడ ఎలా అయితే డిసిప్లిన్ మెయింటైన్ చేస్తామో, నాకు బాలకృష్ణ గారి ఆదర్శం డిసిప్లిన్ మెయింటెనెన్స్లో. నేను అలాంటి డిసిప్లిన్ మెయింటైన్ చేస్తాను. బాలకృష్ణ గారు ఎలా అయితే పిల్లల్ని బాగా ఇష్టపడతారో నేను కూడా పిల్లల్ని అలాగే ఇష్టపడతాను. ఫస్ట్ పిల్లల్ని ఇష్టపడితే
డెఫినెట్గా ఏదైనా మనం తిట్టినా సరే వాళ్ళు మన నెగిటివ్ థాట్స్ ఉండవండి. ఒకవేళ మనం ఏదైనా తిడితే మనం అంటే ఇష్టం లేకపోతే ఇమీడియట్గా నెగిటివ్ థాట్స్లోకి వెళ్తారు, మనం అంటే ఇది యాంటీగా భావిస్తూ ఉంటారు. సో నేను ఎప్పుడైనా ఒక మాట అనేసి సరే పిల్లలు మన సారే కదా ఫీలింగ్ ఉండాలి. అలాంటి ఫీలింగ్ బాలకృష్ణ గారు ఉన్న ఎలాంటి ఫీలింగ్ ఉందో నేను తిట్టిన అలాంటి ఫీలింగ్ మా పిల్లల్లో ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ అని లేకపోతే మీనాక్షిని ఒకప్పుడు డోస్ పడుతూనే ఉంటుంది. తప్పు చేసిన ప్రతిసారి బాగా చదువుతారు కాబట్టి అలా లేదు, తప్పు చేసిన ప్రతిసారి డోస్ పడుతూ ఉంటుంది. డోస్ పడిన ప్రతిసారి కూడా మళ్ళీ పిలిచి అమ్మ అలా కాదు ఇలా కాదు చెప్తూ ఉంటాం. సో ఇలాంటి మంచి స్కూల్లో మీ పిల్లలు ఇక్కడ చదువుతున్నారు కాబట్టి డెఫినెట్గా మీ పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది, మంచి ఫ్యూచర్ ఉంటుంది. అలానే చెప్పండి, 10 మందికి చెప్పండి స్కూల్ గురించి. సార్కైతే ఇష్టం లేదని విన్నా, ఇప్పుడే తెలుసుకున్నా. పబ్లిసిటీ ఇష్టం ఉంటుంది, క్యాంపెయినింగ్ ఇష్టం ఉంటుంది. అలా కాదు, ఈ రోజులు మారిన ట్రెండ్ ప్రకారంగా రిజల్ట్ ఓకే, క్యాంపెయినింగ్ కూడా కొంత అవసరం అని నేను అనుకుంటా ఉన్నాను. ఆ క్యాంపెయినింగ్ ఎవరి ద్వారా వస్తుందంటే మీ ద్వారానే వస్తుంది. మీ పేరెంట్స్ మీరు 10 మందికి చెప్పాలి, ఈ స్కూల్ మంచి స్కూలు, ఈ స్కూల్లో డిసిప్లిన్ ఉంటుంది, ఈ స్కూల్లో మంచి రిజల్ట్ వస్తుంది, ఈ స్కూల్లో స్టేట్ టాపర్స్ ఉన్నారు. అలాంటి మీరు చెప్తే ప్రక్కన వాళ్ళకి ఇమ్మీడియట్గా స్ప్రెడ్, ఈ సంవత్సరం కాదు నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా స్ప్రెడ్ అవుతుంది. ఈ స్కూల్ ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ, భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ.